వెల్కమ్ టు థీమా రివ్యూ. సో బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఫైటర్స్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో బై మూవీ చూసుకుంటే మాత్రం సింపుల్గా చెప్పుకోవాలంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి మూవీ అనమాట. సో ఇక్కడ మనకి పుల్వానా ఎయిర్ స్ట్రైక్స్ అయినాయి కదా, దానికి 2019 జరిగిన ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని మూవీ తీసిరు బై. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ టెక్నికల్ ఆస్పెక్ట్లో చూసుకుంటే విఎఫ్ఎక్స్ షార్ట్స్, ఫైటర్ జెట్స్ ఉంటాయి కదా అవి, అండ్ కొన్ని షార్ట్స్ మాత్రం సూపర్గా చేసారు. మనం క్యారెక్టర్స్ గురించి చూసుకుంటే రితిక్ రోషన్ గారు, దీపికా పదుకొణ్ గారు ఉన్నారు, అనిల్ కపూర్ గారు ఉన్నారు, లీడ్ యాక్టర్స్, ఇంకా వేరే వేరే ఇంపార్టెంట్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు బై. కానీ వీళ్ళు ఎక్కువ హైలైట్ అవుతారు మూవీలో. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే రితిక్ రోషన్ గారిని మన వాళ్ళు ప్యాటీ అని పిలుస్తారు షార్ట్ చిన్నగా. సింపుల్గా ఏం లేదు, మన వాళ్ళు కొత్తగా డ్రాగన్ ఫోర్స్ అనేది క్రియేట్ చేస్తుంది అన్నమాట పాకిస్తాన్ వాళ్ళ నుంచి అటాక్ చేయడానికి రక్షించుకోవడానికి. సో ఆ కాన్సెప్ట్ మీకు అందరూ తెలిసిందే, సపరేట్గా మీకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేషన్ కోసం పోరాడాలి, పెట్రియాటిజం మీద ఉండే వాళ్ళ కోసం అనమాట. మంచి మూవీ. మెయిన్ చూసుకుంటే మీకు స్టార్టింగ్లోనే మీకు తెలిసిపోతుంది వీళ్ళని ఎవరు ఏందని ఈజీగా అర్థమైపోతుంది. దాని తర్వాత మధ్యలో రితిక్ రోషన్ గారి ఫియాన్సీ ఉంటుంది కదా, ఆమె ఇన్సిడెంట్స్ కొన్ని ఫ్లాష్ బ్యాక్స్ వస్తుంటాయి. సో ఆమె తర్వాత దీపికా పదుకొణ్ గారు ఇంకొంచెం కనెక్ట్ అవుతుంటారు, అతని ఫియాన్సీ ఇట్లా పోయే ఆర్మీలో షహీద్ అయిపోయింది అనేసి వస్తుంది. సో మెల్లమెల్లకి తెలుస్తుంది అంట. సో మెల్లమెల్లకి వీళ్ళిద్దరి మధ్యలో కూడా బాండింగ్ పెరుగుతుంది, వీళ్ళది కూడా కొంచెం లవ్ సీన్స్, లవ్ షాట్స్ కనిపిస్తాయి. ఓవరాల్గా నేను చెప్పుకోవాలంటే పోయి యువతే ఇండియా నేషన్ గొప్ప ఉండాలనుకో వాళ్ళకైతే కళ్ళు మూసుకొని ఎంజాయ్ చేస్తారు. ఎయిర్ ఫోర్స్ మీద వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది. నాకైతే ఇంకా బాగా నచ్చింది. ఐ థింక్ కంగనా రనౌత్ గారి తేజస్ అనే మూవీ ఉంది కదా, సో దానికంటే కూడా ఇది ఇంకా జర బెటర్ చేసింది అనుకోవచ్చు. సో ఇందులో కూడా కొన్ని అన్వాంటెడ్ సీన్స్, లాజిక్ సింక్ కానీ సీన్స్ ఎందుకు ఇరికిచ్చారో అర్థం కాకపోయి దానికి ఒక 1 స్టార్ అయితే పీకేసిన నేను ముందు చెప్తున్నా పోయి. అండ్ దాని తర్వాత సాంగ్స్ నాకైతే నచ్చలు, ఇట్లా వచ్చి ఇట్లా పోయినట్టు అనిపించింది. స్టోరీ మాత్రం బాగుంది. అండ్ చూపించే విధానంగా డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఎడిటింగ్స్ కానీ, కలర్ టోన్స్ కానీ అవి చాలా బాగా నచ్చినాయి. మెయిన్గా చెప్పుకోవాలంటే అనిల్ కపూర్ గారిది ఆయన సేమ్ ఆయన యాక్టింగ్ కానీ ఏం కానీ ఇంకా తగ్గనే లేదు, ఆయన క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయిండు. అండ్ ఫైనల్గా ఒక మాట చెప్పుకోవాలంటే మంచి మూవీ, నేషన్ కోసం పోరాడే వాళ్ళ గురించి అయితే మంచి మూవీ అనమాట అవి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే 3.25/5 రేటింగ్స్ అయితే ఇస్తున్నాయి. కొన్ని లాజిక్ లేని సీన్స్ అండ్ కొంచెంగా ఆబ్వియస్గా మూవీస్ అంటే ఇట్లా వాళ్ళ సొంతంగా కొన్ని ఇంక్లూడ్ చేస్తారు అవి, అండ్ అంటే క్రియేటివ్ లిబర్టీ తీసుకొని ఇంక్లూడ్ చేస్తారు అన్నమాట. వీటి మీద కొన్ని కట్టింగ్స్ అని చేసుకొని 3.25/5 రేటింగ్స్ అయితే ఇస్తున్నాయి. మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఏమనుకుంటే కింద కామెంట్ చేయండి బై. అండ్ వీడియోకి అయితే వీడియో నచ్చింది మంచిగా లైక్ అండ్ షేర్ చేయండి.